ఆ కారణం చేత నీ మనస్సులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది. ఇది పూర్తి చేయడానికి నువ్వు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశాడు. అప్పుడు ఆనందాన్ని పొందినటువంటి వాడై వ్యాసభగవానుడు ధ్యానమగ్నుడై ఆచమనం చేసి కూర్చుని అప్పుడు భాగవతాన్ని రచించడం ప్రారంభించాడు. ఇంత చేసిన తరువాత ఏది చెయ్యడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో, ఏది అందించడం చేత తన జన్మ సార్థకత పొందుతుందనుకున్నాడో, ఏది అందించిన తరువాత, ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో, కొన్ని కోట్ల జన్మల నుంచి మనసు ఏది పట్టుకోకపోవడం వల్ల అలా తిరిగిందో, ఏది పట్టుకోవడం వల్ల మనుష్య జన్మకి సార్థకత సిద్ధిస్తుందో, అటువంటి మహౌషధాన్ని మహానుభావుడు అందించడం ప్రారంభం చేశాడు. అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు. అది సాక్షాత్తుగా ఉపనిషత్తుల యొక్క సారాంశము. జ్ఞానమంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది. ఇది చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే చెప్పాలి. అందుకని తన కుమారుడైనటువంటి శుకబ్రహ్మకి భాగవతాన్ని ప్రబోధం చేసి ఆ భాగవతం శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజు గారికి 7 రోజులు చెప్పాడు. ఎటువంటి పరిస్థితిలో చెప్పాడు? భాగవతం చెప్పబడినటువంటి పరిస్థితిని మీరు విచారణ చేయాలి. చెప్పినది 7 రోజులే, అంతకన్నా ఒక్క రోజు చెప్పలేదు.